హలో హాయ్ నమస్తే. నేను మీ సురేష్ గౌడ్. జర్నలిస్టుల హక్కులు సమస్యలపై జర్నలిస్టుల పక్షాన నిరంతరం పోరాటం చేస్తామని యాదాద్రి భువనగిరి ప్రెస్ సొసైటీ ప్రధాన కార్యదర్శి గంధమల్ల రాజు, ఉపాధ్యక్షులు గడ్డమీది చంద్రం అన్నారు. యాదాద్రి భువనగిరి ప్రెస్ క్లబ్ మొదటి వార్షికోత్సవ సందర్భంగా శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రిన్స్ చౌరస్తాలో కేక్ కట్ చేసి జర్నలిస్టు సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని జర్నలిస్టులంతా ఐక్యంగా ఉండి ప్రెస్ క్లబ్ భవనం ఏర్పాటు చేసుకోవాలని వారు పేర్కొన్నారు. గతంలో ఆపదలో ఉన్న జర్నలిస్టులను సొసైటీ ద్వారా సహాయ సహకారాలు అందజేశామని, భవిష్యత్తులో కూడా అండగా ఉంటామని తెలిపారు. అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు వచ్చే విధంగా కృషి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు గడసందుల నాగరాజు, కోశాధికారి ఆర్ఏ కుమార్, కమిటీ సభ్యులు బాబు, కూరెల మల్లేశం, ఉదయ్, లక్ష్మీనారాయణ, కిషన్, మహేష్, బాలకృష్ణతో పాటు సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. యాదాద్రి భువనగిరి ప్రెస్ సొసైటీ మొదటి వార్షికోత్సవంగా సభ్యులకు, జర్నలిస్ట్ మిత్రులకు పేరుపేరున నమస్కారాలు, శుభాకాంక్షలు. యాదాద్రి భువనగిరి జిల్లా ఏర్పడి నుండి జిల్లా కేంద్రంలో ఎటువంటి ప్రెస్ క్లబ్ లేనందున ఓ భవన నిర్మాణం ఏర్పాటు చేసుకోవాలని సొసైటీ ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో సొసైటీ భవనం ఏర్పాటుకు జర్నలిస్ట్ మిత్రులతో కలుపుకొని ముందుకు సాగుతామని సీనియర్ జర్నలిస్ట్ సలహా సూచనలు తీసుకొని కూడా 2వ వార్షికోత్సవం లోపు ఈ భవన నిర్మాణం చేపట్టే విధంగా ప్రజాప్రతినిధులు, స్థానిక ఉన్నతాధికారులను తీసుకెళ్ళి భవన నిర్మాణం కృషి చేస్తామని తెలియజేస్తున్నాము. ఈ జర్నలిస్ట్ మిత్రులు కూడా అందరూ సహకరించాలని పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జర్నలిస్టుల సమస్యల సాధనే లక్ష్యంగా అందరి ఆదరాభిమానాలతో ప్రెస్ సొసైటీని ఏర్పాటు చేసుకొని నేటితో సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన నా తోటి జర్నలిస్ట్ మిత్రులందరికీ నా నమస్కారం. జర్నలిస్టుల సమస్యల సాధన కోసం జర్నలిస్టులు అందరూ ఐక్యంగా పోరాడి ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చి సమస్యల సాధనకు కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భవిష్యత్తులో జర్నలిస్టుల సమస్యల సాధనే లక్ష్యంగా జర్నలిస్టులకు అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు, సమస్యల పరిష్కారం కోసం జర్నలిస్టుల ప్రెస్ సొసైటీ ముందుకు సాగుతుందని నా ఉద్దేశం. దాంతోపాటు అంబేద్కర్ చౌరస్తా, మన ప్రిన్స్ చౌరస్తా వద్ద గల జగజీవన్ రామ్ స్టాచ్యూ ఎదురుగా ఉన్నటువంటి రైతు బజార్లో ప్రెస్ సొసైటీ ఏర్పాటు కోసం గతంలో సైతం ఎన్నో మార్లు వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం కూడా ఉన్న అధికార పక్షానికి ప్రెస్ సొసైటీ మిత్రుల ఆధ్వర్యంలో సమకూర్చుకొని ప్రెస్ సొసైటీ నిర్మాణం కోసం నా శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. రానున్న కాలంలో ప్రెస్ మిత్రులందరూ, నా తోటి విలేకరులందరూ సమిష్టిగా పోరాడి సమస్యల సాధనకు కృషి చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ధన్యవాదాలు. అన్ని యూనియన్ల కలయికతోనే ఏర్పడేటువంటి సొసైటీ ఈ యాదాద్రి భువనగిరి ప్రెస్ క్లబ్ సొసైటీ. అయితే ఈ సొసైటీలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మాజీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డికి చాలాసార్లు వినతిపత్రం ఇచ్చినాం. ఆయన కూడా మన ప్రెస్ క్లబ్కి అనుకూలంగా ఉండి ఆయన చెప్పాడు, ఏమో కుమార్ స్థలం ఎక్కడుందో చెప్పుడు, ఆ స్థలం ఉంటే మేము ఎక్కడుందో అక్కడ మేము చేస్తామని చెప్పి అన్నాడు. ఆ దగ్గరికి వెళ్ళినాం. ఆయన అనుకూలంగా మనకు చూపించి స్థలాన్ని కూడా చూపించిండు. ఒక 15 నుంచి 20 లక్షల రూపాయలు ఇస్తాం. అక్కడ ఫస్ట్ అయితే మీరు ఒక షెడ్ వేసుకోమని చెప్పారు. ఆ షెడ్ వేసుకుందామన్న సందర్భంలో కొంతమంది ఎవరనేది తెలియదు, కానీ మళ్ళీ ప్రెస్ క్లబ్ని ఆపమని చెప్పి అన్నారట. ఆ ప్రెస్ క్లబ్ అసలు ఈ జిల్లా హెడ్ క్వార్టర్ రానున్న రోజులలో కూడా ఈ జిల్లా హెడ్ క్వార్టర్గా ఉంటుంది. అట్లాంటప్పుడు వేరే జిల్లాల నుంచి పని మీద జర్నలిస్టులు వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడ హోటల్లో బస చేయకుండా ఆ ప్రెస్ క్లబ్ ఉన్నప్పుడు ఆ ప్రెస్ క్లబ్లో వాళ్ళు బస చేసే సౌకర్యం ఉంటుంది. కనుక అందరం కలిసి వచ్చి ఆ ప్రెస్ క్లబ్ సైతం మనం సాధించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. అదేవిధంగా నా ఇంటి కోసం కాదు ప్రెస్ క్లబ్, ఎవరింటి కోసమో కాదు, అందరం కలిసి చేస్తేనే ఆ ప్రెస్ క్లబ్ అనేది సాధ్యమవుతుంది. కనుక దీనికి అందరం కూడా కలిసి వచ్చి, అంటే లోపల ఎలాంటి ఉద్దేశం పెట్టుకోకుండా చిన్నపిల్లల అనకుండా అందరం కలిసి వచ్చి ఆ ప్రెస్ క్లబ్ని ఒకటి సాధించుకోవాలని చెప్పేసి నేను అనుకుంటా. అదేవిధంగా జర్నలిస్టులకు కావాల్సినటువంటి ఏవైతే ప్రయోజనాలు ఉంటాయో ఆ ప్రయోజనాలను కూడా మనం అనుకూలంగా మార్చుకొని ప్రెస్ క్లబ్ ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉండేటట్టుగా ముందడుగు చేస్తుందని చేస్తాం. ఇప్పుడు ప్రెస్ క్లబ్ మనం ఏర్పరిచి సంవత్సరం అయింది. వార్షికోత్సవం సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. నమస్కారం అండి, నా పేరు లక్ష్మీనారాయణ.
మా తెలంగాణ రిపోర్టర్. అన్ని యూనియన్లకు అతీతంగా మనము ప్రెస్ సొసైటీ యాదాద్రి ప్రెస్ సొసైటీ అనే భవనంని నిర్మించుకోవడం కోసము ప్రయత్నం చేస్తున్నాం. దీనికి అన్ని యూనియన్లు ఎవరు కూడా నా యూనియన్ వేరు నా యూనియన్ వేరు అని అనుకోకుండా అందరం ఏకదాటిగా వచ్చేసి మన యూనియన్ను స్థాపించుకొని ఈ ప్రెస్ సొసైటీ యూనియన్ స్థాపించుకొని అందరం ఒక భవనం నిర్మించుకొని అందులో అందరం ఒకసారి మీటింగ్ పెట్టుకొని ఉంటే బాగుంటుందని మన తోటి మిత్రులందరికీ అన్ని యూనియన్ల మిత్రులకు తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.